ఇక్కడ ఏవో గడ్డి మొక్కల్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి గ్లాడియోలస్ అండి. నేను క్రితం సంవత్సరం తెప్పించాను. ఒక 10 దుంపల దాకా తెప్పించానండి ఇంచుమించు. వాటిల్లో 4 దుంపలు మిగిలినట్టున్నాయి. 4 నాటినట్టుగా గుర్తు. ఇక ప్రత్యేకంగా కుండీల్లో వేయడం ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ కంటైనర్లో ఒక సైడ్కి వేసేసానమాట. ఇక్కడ ఎండ తగులుతుందండి వాటికి, మరీ డైరెక్ట్ సన్ రైజ్ ఉండదన్నమాట. ఈవేళ చూస్తే చక్కగా మొలకలు వస్తున్నాయి. ఇంకొకటి కూడా త్వరలో రావచ్చు. ఇవేమో సీతమ్మవారి జడకుచ్చులండి. ఇవి ఇలాగా పడి లేచి వచ్చేస్తున్నాయి. అవి సెపరేట్ చేసేసి వేరేగా కొంచెం ఎదిగాక ఫ్రెండ్స్గా తీస్తున్నా. ఈలోపు ఇక్కడ ఏవేవో మొక్కలు కొంచెం ఎదగనిస్తే ఇవన్నీ చక్కగా ఆకుకూర కింద ఇది మనకి గంగబావిలాకని ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇవన్నీ వదిలేసామనుకోండి అసలు మొక్కలు పెరగవు. ఇప్పుడు ఇక్కడ గ్లాడియోలస్ చక్కగా మొలకలు వచ్చింది. ఈ సంవత్సరం పువ్వులు రావచ్చేమో అండి. చాలా తక్కువ రేటుకి గ్రూప్లో ఇచ్చారు. 100 రూపాయలకో 150 రూపాయలకో 10 దుంపల దాకా ఇచ్చారు. దాంట్లో ఇప్పుడు 3 మొలకలు వచ్చినాయి. ఇంకొకటి త్వరలో రావచ్చు. 4 వేసినట్టుగా గుర్తు. ఇదేమో అడ్డు వస్తుందేమో అందుకని తీసేసాను అనమాట. ఇది ఫస్ట్ టైం అండి, చెప్పాను కదా ఇంతవరకు పువ్వు పూయలే. అప్పుడైతే దుంపలు కొద్ది కొద్దిగా మొలకలు వచ్చి ఇంకా ఆగిపోయినాయి. ఈసారి వాటి అంతటా అవే మొలిచినాయి కాబట్టి ఏమైనా పూత వస్తుందేమో చూడాలి. వచ్చాక మీకు తప్పకుండా వీడియో పెడతాను. నేను కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నా ఇవి ఎలా పూస్తాయి ఏంటి అని. డెకరేషన్కి వాటికి వాడతారు కదండి, చాలా రోజులు ఉంటాయి. ఇప్పుడు గార్డెన్లో పూసాక కూడా మనకి ఎక్కువ రోజులే ఉండొచ్చు. అందుకని ఇలా చుట్టూ ఉన్న కలుపు అది తీసేస్తున్నాను. ఆల్రెడీ మొన్నే కంపోస్ట్ అది వేసానండి. అందుకని ప్రత్యేకంగా కంపోస్ట్ ఏం వేయట్లా.